హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఫర్ 28 సెప్టెంబర్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో స్టార్ట్ అవబోతోంది. సో ఈ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. మీరు యాక్చువల్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. బట్ మీరు దీన్ని అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ ఈఎంఐ బేసిస్లో 5,000 రూపీస్ లాగా పే చేసి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కొత్త బ్యాచెస్ వచ్చేసి 1 అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి అన్నట్టయితే then you can contact this number or else you can visit the website ltxclasses.com. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్తో పాటు ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటంటే యూపీఎస్సీ జిఎస్ అని చెప్పి. ఇదేంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ మొత్తం సిలబస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో ఉన్న సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అవుతుంది మనకి. విత్ 1 year వ్యాలిడిటీ ఈ కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి కొత్త బ్యాచెస్ కూడా 1 అక్టోబర్ నుండే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇనాగ్రల్ ఆఫర్ కింద ఆన్లైన్లో యాక్చువల్గా ఫీ వచ్చేసి 30,000 రూపీస్, బట్ వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 20,000. అండ్ ఆఫ్లైన్ అయితే విశాఖపట్నం బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది మనకి ఈ కోర్సు. అండ్ దాని యాక్చువల్ ఫీ 60,000 రూపీస్, బట్ వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 40,000. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి 30th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్, బికాస్ 1 అక్టోబర్ నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద హిందూ అనాలిసిస్ ఫర్ 28 సెప్టెంబర్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ AFSPA ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ 6 months అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ కీవర్డ్ ఏంటి అని అంటే AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అసలు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ని మనం చూద్దాము. అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ దాని పట్ల ఉన్న క్రిటిసిజం ఏంటి, అండ్ మణిపూర్లో ఎక్స్టెండ్ చేశారు అని అంటున్నాం కదా, ఎందుకు ఏంటి అనంతా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్, ఇది ఏ సిలబస్లో ఏ పేపర్ కిందకి వస్తుందంటే GS 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న టాపిక్ కిందకి వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అసలు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అన్నది ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయింది అని అంటే ఈ యాక్ట్ 1958లో. కానీ యాక్చువల్గా దీని ఆరిజిన్ వీ కెన్ ట్రేస్ బ్యాక్ ఇట్ టు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో 1942లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ దీన్ని ఆర్డినెన్స్గా పాస్ చేశారు. ఆ తర్వాత దీన్ని లెజిస్లేషన్గా ఎనాక్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1958. అప్పటి నుండి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ AFSPA అని అంటాము సింపుల్గా. ఈ AFSPA అనేది అమల్లో ఉంది ఫ్రమ్ ద ఇయర్ 1958. ఫస్ట్ యాక్చువల్గా ఆర్డినెన్స్గా పాస్ అయింది, ఆ తర్వాత అది లెజిస్లేషన్గా మారింది ఇన్ ద ఇయర్ 1958 అనమాట. అసలు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇట్ ప్రొవైడ్స్ సర్టైన్ స్పెషల్ పవర్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెంబర్స్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి సర్టైన్ స్పెషల్ పవర్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చినటువంటి యాక్ట్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. పేరులోనే ఉంది కదా, AFSPA ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అంటే కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు, మనకి CAPF, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకందరికీ స్పెషల్ పవర్స్ని ఇచ్చే యాక్ట్ అనమాట ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఏ స్టేట్స్లో ఉన్న డిస్టర్బ్డ్ ఏరియాస్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అప్లికబుల్గా ఉంటుంది అని అంటే ఇది తెచ్చినప్పుడు, ఇది ఎనాక్ట్ చేసినప్పుడు 1958లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. అంటే ఇది 1958లో ఎనాక్ట్ చేసినప్పుడు మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్నిటికీ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అప్లికబుల్గా ఉండేలాగా ఈ పర్టికులర్ స్టేట్స్లో ఉన్న డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ ఇచ్చేలాగా ఈ యాక్ట్ని లెజిస్లేట్ చేయడం జరిగింది.
సో దిస్ యాక్ట్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ బై, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు దీన్ని అంటే ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది ఇది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అట్లా మార్చి ఇవ్వచ్చు ప్రిలిమ్స్లో, అట్లా ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలి అని అనుకుంటే. బట్ దిస్ యాక్ట్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. సో దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు ఈ యాక్ట్ని ఎందుకు ఇంపోజ్ చేశారు, వై ఈజ్ ఇట్ ఇంపోజ్డ్ అంటే టు ట్యాకిల్ సెషనిస్ట్ మూమెంట్స్. అంటే సెషనిస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి అని అంటే ఇండియా నుండి విడిపోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. సో కొన్ని మూమెంట్స్ వాటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే బ్రేకింగ్ అవే ఫ్రమ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేటర్ నాగాలిం అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి సెషనిస్ట్ మూమెంట్స్ అనమాట. సో అట్లా బోడో ల్యాండ్ ఇవి సపరేట్ స్టేట్ కావాలని అట్లా అడుగుతున్న మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ సెషనిస్ట్ మూమెంట్స్ని కంట్రోల్ చేయడం కోసము. ఓకే, సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ని అక్కడ పెట్టాలి అండ్ ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ని ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ సెషనిస్ట్ మూమెంట్స్ని ట్యాకిల్ చేయడం కోసం టు ఓవర్కమ్ దీస్ మూమెంట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ వర్ గివెన్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది టు ట్యాకిల్ దెమ్ కాబట్టి ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు, అందుకని దీన్ని ఇంపోజ్ చేశారు అని సింపుల్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, అయితే మనం ఇక్కడ ఏమన్నాము, డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంది అని అనుకోండి, మొత్తం మణిపూర్కి అంతా ఇది అప్లికబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్కి మాత్రమే ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్, ఈ ఎన్ఫోర్స్మెంట్ని లిమిట్ చేయొచ్చు. అసలు ఆ డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యాక్ట్లో సెక్షన్ 3 క్లియర్లీ డిఫైన్స్ వాట్ ఈజ్ ఎ డిస్టర్బ్డ్ ఏరియా అకార్డింగ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆఫ్స్పా కింద డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంటి అని చెప్పి సెక్షన్ 3 ఆఫ్ దిస్ లెజిస్లేషన్ క్లియర్లీ డిఫైన్స్ ఇట్. ఓకే, ఏ ఏరియాని మనం డిస్టర్బ్డ్ ఏరియా అంటాము అంటే ఇక్కడ నీట్గా ఉంటుంది డెఫినేషన్ చూడండి. అన్ ఏరియా కెన్ బి డిస్టర్బ్డ్ ఎప్పుడు డ్యూ టు డిస్ప్యూట్స్, గొడవల వల్ల ఒక ఏరియా అనేది డిస్టర్బ్డ్ ఏరియా అవుతుంది. ఎవరి మధ్య గొడవల వల్ల, బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్, ఎవరెవరి మధ్య అంటే డిఫరెంట్ రిలీజియన్స్ మధ్య కావచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మధ్య కావచ్చు, డిఫరెంట్ రేసెస్ మధ్య కావచ్చు, డిఫరెంట్ ఎథనిసిటీ మధ్య కావచ్చు, లేదా క్యాస్ట్ మధ్య కావచ్చు, లేదా కమ్యూనిటీ మధ్య కావచ్చు. సో ఇన్ని రకాల డిఫరెన్సెస్ మనకి నార్త్ ఈస్ట్ వచ్చేసి లైక్ అందులో రకరకాల ట్రైబల్ పీపుల్స్ ఉంటారు అండ్ వాళ్ళ రేస్, వాళ్ళ ఎథనిసిటీ వేరే ఉంటుంది, వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరితో ఒకరికి చాలా కల్చరల్ యూనిక్నెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ట్రైబల్ కమ్యూనిటీకి. సో ఒకరంటే ఒకరికి సరిపోకపోవడము, దానివల్ల ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఇంకో గ్రూప్కి మధ్య పడకపోవడము, ఇట్లాంటి వాటి వల్ల అరైజ్ అయ్యే డిస్ప్యూట్స్ ఎక్కడైతే ఎక్కువ అరైజ్ అవుతూ ఉంటాయో ఆ ఏరియాస్ని డిస్టర్బ్డ్ ఏరియాస్గా కన్సిడర్ చేస్తారు అండర్ సెక్షన్ 3 ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అలాంటి సెక్షన్ 3 కింద ఏ ఏరియాస్ని అయితే డిస్టర్బ్డ్ ఏరియాస్గా డిక్లేర్ చేస్తామో ఆ ఏరియాస్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆఫ్స్పా కింద స్పెషల్ పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అసలు ఎవరు డిక్లేర్ చేస్తారు ఈ ఏరియాని, ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి ఎవరు చేయగలరు అని అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం. ఒకటి ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ చేయగలదు, లేదా గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్, అంటే ఏ స్టేట్లో ఆ స్టేట్ యొక్క గవర్నర్ చేయగలడు. ఓకే, స్టేట్ యొక్క గవర్నర్ లేదా యూనియన్ గవర్నమెంట్. ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ అయితే గవర్నర్, ఒకవేళ అదే యూటీ అయితే అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా మనకి, లెఫ్టినెంట్ గవర్నర్ అట్లా. సో అతను అంటే యూనియన్ గవర్నమెంట్ కానీ లేదా ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ అయితే గవర్నర్ కానీ, యూటీ అయితే అడ్మినిస్ట్రేటర్ ఒక పర్టికులర్ ఏరియాని అది డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేస్తారు. డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంటి, సెక్షన్ 3లో ఉంటుంది అండ్ డిఫరెంట్ రిలీజియన్స్, క్యాస్ట్, కమ్యూనిటీ, రేస్, ఎథ్నిసిటీ ఇట్లా డిఫరెంట్ వాళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఎక్కువగా అరైజ్ అవుతూ ఉంటే అలాంటి ఏరియాస్ని డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటున్నాము. ఆ డిస్టర్బ్డ్ ఏరియాని, ఒక ఏరియాని డిస్టర్బ్డ్ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ కానీ, గవర్నర్ కానీ, అడ్మినిస్ట్రేటర్ కానీ డిక్లేర్ చేస్తారు. అలా డిక్లేర్ చేసినప్పుడు సెక్షన్ 3 కింద ఆ ఏరియాలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఇది మొత్తం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్, ఇప్పుడు స్పెషల్ పవర్స్ ఉంటాయి అని అంటున్నాం కదా, అసలు ఏంటి ఆ స్పెషల్ పవర్స్ అంటే
ఫస్ట్ది వచ్చేసి అరెస్ట్ అండ్ డిటెన్షన్. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ అరెస్ట్ ఎనీ వన్ బేస్డ్ ఆన్ సస్పీషియన్ వితౌట్ ఎనీ వారెంట్. మామూలుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని అంటే ప్రాపర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు కదా. కానీ ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు దే కెన్ అరెస్ట్ ఎనీ వన్ బేస్డ్ ఆన్ జస్ట్ సస్పీషియన్, అనుమానంతోనే అరెస్ట్ చేసేయచ్చు, వారెంట్ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ అలా అరెస్ట్ అయిన ఇండివిజువల్ని వెంటనే నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ ఇన్ఛార్జ్ యొక్క కస్టడీకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది అరెస్ట్ అండ్ డిటెన్షన్కి సంబంధించిన ఫస్ట్ పవర్. అరెస్ట్ అంటే ఏమంటున్నాం ఇక్కడ, వితౌట్ ఎనీ వారెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కేవలం సస్పీషియన్తో అంటే అనుమానంతో మాత్రమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేయచ్చు అండర్ ఆఫ్స్పా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి చాలా క్రిటిసిజం ఎదుర్కొనే పాయింట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు. ఏంటది అని అంటే, ఈవెన్ దే కెన్ ఫైర్ అండ్ కిల్ ఎనీ వన్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ లా. వాళ్ళు అవసరమైతే ఫైర్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఏదైనా డిస్టర్బ్డ్ ఏరియాస్లో గొడవ ఎక్కువ జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఫైర్ ఓపెన్ చేసి కిల్ కూడా చేసేయచ్చు, చంపేయచ్చు కూడా విత్ ఇన్ దిస్ లా. అది వీళ్ళు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే అట్లాంటి యాక్షన్ తీసుకున్నారో వాళ్ళని ఏమీ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. సో ఇది హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి ఇక్కడ అని చెప్పి చాలా క్రిటిసిజం ఎదుర్కొంటోంది ఈ యాక్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ అనమాట. సో అరెస్ట్ అండ్ డిటెన్షన్ కింద వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, అండ్ డిస్టర్బెన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఫైర్ ఓపెన్ చేసి కిల్ చేయొచ్చు కూడా అని చెప్పి ఉంది మనకి. అండ్ సెకండ్ వన్, సర్చ్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కెన్ సర్చ్ ఎనీ ప్రెమిసెస్ వితౌట్ ఎనీ వారెంట్. కొన్ని ప్రెమిసెస్ని సెర్చ్ చేయాలంటే కూడా వారెంట్ కావాలి, కానీ వీళ్ళకి అట్లాంటివి ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఏదైనా వెహికల్స్నైనా ఆపి చెక్ చేయొచ్చు, ఏ ప్రెమిసెస్కైనా వెళ్ళి వాళ్ళు చెక్ చేయాలి అనుకుంటే అంటే సెర్చ్ ఆపరేషన్స్ని వాళ్ళు చేయొచ్చు వితౌట్ ఎనీ వారెంట్ అనమాట. అండ్ థర్డ్ వన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. ఇందాక మనం అదే కదా అనుకున్నాం, ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ గివెన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆర్ లీగల్ సూట్స్. వాళ్ళ మీద వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి లేదు, లీగల్ సూట్స్ వాళ్ళ మీద ఫైల్ చేయడానికి వాళ్ళకి అగెన్స్ట్గా లేదు. ఒకవేళ అలా చెయ్యాలి అని అంటే కంపల్సరీ ఎవరి శాంక్షన్ కావాలి, యూనియన్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ ఈజ్ మస్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ ఫర్ ఎ ప్రాసిక్యూషన్ అగెయిన్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండర్ ఆఫ్స్పా. అంటే ఒక డిస్టర్బ్డ్ ఏరియాలో వీళ్ళు చేసే అరెస్ట్కి కానీ, ఫైరింగ్కి కానీ, కిల్లింగ్కి కానీ, లేదా సెర్చ్ ఆపరేషన్స్కి కానీ ఎట్లాంటి వారెంట్లు లేదంటే పర్మిషన్లు అక్కర్లేదు. అండ్ అది ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే వీళ్ళని వీళ్ళు అంటే అందులో ఇన్వాల్వ్ అయిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా లేదు. అలా చెయ్యాలి అనుకుంటే ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ మస్ట్ టు ప్రాసిక్యూట్ దెమ్ or to file a legal suit against them. Okay, next fourth one, destroy అంటే ఏంటంటే they can destroy any arms dump hideouts from which attacks were carried out. అంటే కొన్ని ఏరియాస్లో హైడౌట్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళకి కొన్ని సేఫ్ ప్లేసెస్ లాగా అక్కడ ఉండడము, లేదా వాళ్ళ ఆర్మరీని ఎవరైతే డిస్టర్బెన్స్ గురి చేస్తున్నారో వాళ్ళ ఆర్మరీని సేవ్ చేసుకున్న కొన్ని ప్లేసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ ఆర్మ్స్ యొక్క డంప్ని డిస్ట్రాయ్ చేయడము, తర్వాత హైడౌట్స్ని డిస్ట్రాయ్ చేయడము, ఇట్లాంటివి చేసే అధికారం ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ పవర్ ఇది ఏంటంటే నో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే గవర్నమెంట్ there shall be no judicial review of government's judgment on why an area is a disturbed area. అంటే ఇప్పుడు ఒక ఏరియా అనేది డిస్టర్బ్డ్ ఏరియా అని ఎవరెవరు చెప్పచ్చు అని అన్నాము, యూనియన్ గవర్నమెంట్ కానీ, లేదా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కానీ, లేదా అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ కానీ, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా దే కెన్ డిక్లేర్ ఎ పర్టికులర్ ఏరియా యాజ్ డిస్టర్బ్డ్ ఏరియా అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్ అన్నాం కదా. అలా గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ని, అంటే పలానా ఏరియా డిస్టర్బ్డ్ ఏరియా అని కనుక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే అది ఎందుకు తీసుకున్నారు అని గవర్నమెంట్ యొక్క డెసిషన్ మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయటానికి లేదు. అంటే అది గవర్నమెంట్ ఇష్టం, ఇట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇది ఆఫ్స్పాలో ఉండే ఇంకొక
స్పెషల్ పవర్ కింద చెప్పచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెషల్ పవర్స్ అంటారు ఆఫ్స్పా. సింపుల్గా చెప్పాలంటే అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఒకటి, సర్చ్ ఎక్కడైనా చేయొచ్చు, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి లేదు, వీళ్ళు ఏవైనా ఆర్మ్స్ డమ్స్ని తర్వాత హైడౌట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, అండ్ ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ గవర్నమెంట్ చేసిన తర్వాత దాని మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు. సో ఇక్కడ కంప్లీట్గా పవర్ అనేది గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది బియాండ్ జ్యుడిషియరీ. అండ్ గవర్నమెంట్ చెప్తే స్పెషల్ పవర్స్ అన్నీ ఎవరికి వచ్చాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వచ్చాయి అండర్ ఆఫ్స్పా కదా. అయితే అసలు ఇది ఎందుకు అంత సిగ్నిఫికెంట్, అంత ఇంపార్టెంటా ఈ యాక్ట్, అవసరమా ఇట్లాంటి యాక్ట్ అని అంటే, ఎందుకు అవసరము అని అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ మేడ్ వెరీ ఎఫెక్టివ్ విత్ దిస్ యాక్ట్. ఓకే, అంటే ఈ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ జరుగుతుంటాయి కదా, వాటిని కౌంటర్ చేయాలి అని అంటే ఈ సెషనిస్ట్ మూమెంట్స్ ఇట్లాంటి వాటిని ఈజీగా ఎఫెక్టివ్గా కౌంటర్ చేయాలి అని అంటే ఇట్లాంటి స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది అవసరం పడుతుంది. అండ్ దే ఆర్ రిక్వైర్డ్ టు ఆపరేట్ ఇన్ హోస్టైల్ టెరైన్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇట్లా విడిపోవాలి అని అనుకుంటున్నారో అక్కడున్న పాపులేషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి జనరల్గా కోఆపరేటివ్గా ఉండరు, అన్ఫ్రెండ్లీ పాపులేషన్ ఎక్కువగా ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏదైనా లైక్ సర్చ్ ఆపరేషన్స్ ఆఫ్స్పా లేకుండా వెళ్ళి వారెంట్ తోటి వెళ్ళి సర్చ్ చేయాలి అని అంటే కోఆపరేట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఇట్లాంటి హోస్టైల్ ఏరియాస్లో కంపల్సరీగా ఆఫ్స్పా లాంటి యాక్ట్లో అవసరం పడతాయి. ఓకే, అన్ఫ్రెండ్లీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి దానివల్ల గ్రేవ్ డేంజర్స్, చాలా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఆఫ్స్పా ఈజ్ నీడెడ్ అని చెప్తున్నాం అనమాట. ఇది సిగ్నిఫికెన్స్లో మనం చెప్తున్నటువంటి సెకండ్ పాయింట్. సిగ్నిఫికెన్స్లో థర్డ్ పాయింట్ ఏంటంటే లీగల్ బ్యాటిల్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా లైక్ అంటే అరెస్ట్ కానీ సెర్చ్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేయాలి అని అనుకుంటే ప్రతిసారి దాని మీద ఒక లీగల్ ఇష్యూ అయ్యి కోర్టుకు వెళ్ళి దాని మీద వీళ్ళని ప్రాసిక్యూట్ చేస్తూ ఇలా ఉంటే అది చాలా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి లీగల్ బ్యాటిల్స్ని ఫైట్ చేయకుండా ఉండేందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఏమని అంటున్నాం, మనము ప్రాసిక్యూట్ చేయడానికి లేదు, వీళ్ళని లీగల్ సూట్ ఫైల్ చేయడానికి లేదంత ఈజీగా వితౌట్ ద ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అంటున్నాం కదా. సో కాబట్టి లీగల్ బ్యాటిల్స్ని ఎదుర్కొనేందుకు ఈ యాక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ లా అండ్ ఆర్డర్. అసలు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ స్టేట్ ట్యాకిల్ చేయలేకపోయింది కాబట్టే ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసి అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ వస్తున్నాయి. సో లా అండ్ ఆర్డర్ కెన్ బి ఎఫెక్టివ్లీ ట్యాకిల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆఫ్స్పా. ఓకే, ఇట్ ఈజ్ ఇన్వోక్డ్ వెన్ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అంటున్నాం. సో కాబట్టి ఈ కారణాల వల్ల ఆఫ్స్పా అనేది సిగ్నిఫికెంట్. ఎందుకు, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ని ఈజీగా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ హోస్టైల్ టెరైన్స్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న పాపులేషన్ వీళ్ళంతా అన్ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి లైక్ వితౌట్ వారెంట్ వీళ్ళు ఏమైనా ఆపరేషన్స్ని తీసుకొని వెళ్ళాలి ముందుకు అని అంటే ఈ యాక్ట్ అవసరం పడుతుంది. అండ్ లీగల్ బ్యాటిల్స్ని ఎదుర్కొనే సందర్భంలో తర్వాత లా అండ్ ఆర్డర్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయడానికి వీటన్నిటి కోసం అని చెప్పి ఆఫ్స్పా ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, మరి ఇది సక్సెస్ఫుల్గా ఏమేమి ఇన్సిడెంట్స్ని కంట్రోల్ చేయగలిగింది అని అంటే దానికి ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్సిడెంట్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి అనడానికి ఒక ఫ్యాక్ట్ చూస్తే 2014 నుండి 2022 మధ్య 2014లో ఎన్ని ఇన్సిడెంట్స్ అయితే అయ్యేవో అంతలో 76% ఇన్సిడెంట్స్ కంట్రోల్ అవ్వగలిగాయి విత్ ఆఫ్స్పా ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్. ఓకే, 2014 to 22 మధ్య చూస్తే 14 నుండి 22 వరకు వచ్చేసరికి ఆఫ్స్పా ఉన్న డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఇన్సిడెంట్స్ 76% తగ్గాయి. అండ్ ఓన్లీ ఇన్సిడెంట్స్ తగ్గడమే కాకుండా ఫెటాలిటీస్ కూడా, అంటే మరణాల సంఖ్య, ఈ బాధితుల సంఖ్య కూడా తగ్గింది. ఎంత అంటే 97% సివిలియన్ డెత్స్ కంట్రోల్ చేయగలిగారు విత్ దిస్ ఆఫ్స్పా. అండ్ కానీ మెల్లమెల్లగా అసలు ఆఫ్స్పా అవసరమే లేకుండా వాటి ఇంపోజిషన్ నుంచి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఫ్రీ అవుతున్నవి. ఆ ఏరియాస్ డిక్లైన్ ఇన్ ఏరియాస్ అంటారు ఇంపోజిషన్ కంప్లీట్లీ అని అంటున్నాము. సో ఎక్కడెక్కడ కంప్లీట్గా విత్డ్రా అయింది అంటే త్రిపుర స్టేట్లో కంప్లీట్గా విత్డ్రా అయింది ఇన్ ద ఇయర్ 2015.
అండ్ మేఘాలయలో కంప్లీట్గా విత్డ్రా చేసుకున్నారు ఇన్ ద ఇయర్ 2018. అండ్ మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని చోట్ల, అంటే మనం అన్నాం కదా డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే మొత్తం ఎంటైర్ స్టేట్కి అక్కర్లేదు అని చెప్పి, సో కొన్ని ఏరియాస్లో మాత్రం ఇంకా మిగతా చోట్ల ఉంది. వెరాజ్ త్రిపురలో, మేఘాలయలో కంప్లీట్లీ విత్డ్రాన్ ఇన్ ద ఇయర్ 2015 అండ్ 18 రెస్పెక్టివ్లీ. సో ఇది సక్సెస్. కానీ ఇదే ఆఫ్స్పా విపరీతమైన క్రిటిసిజంని కూడా ఎదుర్కొంటోంది. ఎందుకు ఎదుర్కొంటోంది అని అంటే, ఇట్ ఈజ్ ఏలియనేటింగ్ ద పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళంతా ఎక్స్ట్రీమిస్టులు అన్న మైండ్ సెట్ తోటి చూడడం వల్ల వాళ్ళు ఏలియనైట్ అయిపోతున్నారు. యూజ్ ఆఫ్ ఫోర్స్ టు ఓవర్కమ్ పాపులర్ మూమెంట్స్ హ్యాస్ ఏలియనేటెడ్ ద పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో ఇట్లాంటి పాపులర్ మూమెంట్స్ని అణగదొక్కాలి అన్న ఉద్దేశం, అణగదొక్కడం కోసం అని చెప్పి ఫోర్స్ని యూజ్ చేయడం వల్ల ఈ పీపుల్, నార్త్ ఈస్ట్ పీపుల్ అసలు వాళ్ళు ఇండియాలో భాగంగా లేరేమో అన్న ఫీలింగ్, అంటే మెయిన్ల్యాండ్ ఇండియా తోటి వీళ్ళు డిఫరెన్సెస్ అనేది ఎక్కువ వస్తుంది. అసలు ఇండియాలో మేము భాగమా కాదా, వి పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అన్న ఫీలింగ్లో నార్త్ ఈస్ట్ పీపుల్ ఉంటున్నారు. ఓకే, సో ఇది ఒకటి క్రిటిసిజం. సెకండ్ వన్ వచ్చేసి వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మనం ఇందాక చూసాం కదా, లైక్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు, కిల్ చేయొచ్చు, సర్చ్ ఆపరేషన్స్ తీసుకోవచ్చు, ఇట్లాంటివి ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్ వయలేషన్సే కదా. సో ఇట్ ఈజ్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ యాజ్, దిస్ యాక్ట్ ఈజ్ క్రిటిసైజ్డ్ యాజ్ సింబల్ ఆఫ్ అప్రెషన్ అని అంటాము. ఇది ఒక డ్రెకోనియన్ లా అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఎందుకంటే ఎక్కువ కస్టడీ అండ్ టార్చర్ డెత్స్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట ఆఫ్స్పా కింద. వీళ్ళు కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని టార్చర్ చేయడము అండ్ కస్టోడియల్ డెత్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అండర్ ఆఫ్స్పా అని చెప్పి చెప్తున్నాం. సో దానివల్ల హ్యూమన్ రైట్ వైలేషన్స్ అండ్ పర్టికులర్లీ ఆ డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ మీద సెక్షువల్ అసాల్ట్స్, ఇట్లా టార్చర్ పెట్టడము వాళ్ళని, ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. సో వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతోంది అని చెప్పి ఆఫ్స్పాని క్రిటిసైజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ మిస్యూజ్ ఆఫ్ ఆఫ్స్పా. ఇందాక అదే చెప్పుకుంటున్నాం మనం, ఏంటంటే కిడ్నాపింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్స్టార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అండర్ ద వీల్ ఆఫ్ ఆఫ్స్పా. ఆఫ్స్పా అన్న పేరు చెప్పి దాని కింద ఇల్లీగల్గా కిడ్నాపింగ్లు, ఎక్స్టార్షన్స్లు, సెక్షువల్ అసాల్ట్లు, రేప్లు ఇట్లాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట ఆఫ్స్పా అన్న పేరు కింద. ఎందుకంటే లీగల్ బ్యాటిల్స్ ఇవన్నీ రావు కదా, సో దాన్ని వాడుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంక్రోచింగ్ అపాన్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మామూలుగా అయితే ప్యారలల్ టు స్టేట్స్ ఇది స్టార్ట్ అయింది, కానీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈవెన్ ఎంక్రోచింగ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ మెయింటైనింగ్ ద లా అండ్ ఆర్డర్. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కదా. సో కానీ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్తో పాటు ప్యారలల్గా పనిచేయాల్సిన ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దాన్ని ఎంక్రోచ్ చేస్తోంది. ఓకే, దాని పవర్స్ని ఎంక్రోచ్ చేస్తూ పనిచేస్తుంది అనమాట. సో అది ఒక క్రిటిసిజం కింద చెప్పచ్చు. అండ్ మనము సక్సెస్ ఎట్లా అయింది అని చెప్పి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాము, అట్లాగే మిస్యూజ్ అయినవి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది 2021లో మోన్ ఇన్సిడెంట్ అని చెప్పి. ఈ మోన్ అనేది ఒక ఏరియా ఇన్ నాగాల్యాండ్ అనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫైర్డ్ అపాన్ ఏ సివిలియన్ గ్రూప్ హూ వేర్ రిటర్నింగ్ ఫ్రమ్ ఏ వర్క్. ఎందుకు అని అంటే విత్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ దే బిలాంగ్ టు NSCN-K గ్రూప్. ఇదేంటంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ అని చెప్పి. సో ఇదేంటంటే ఒక సెషనిస్ట్ గ్రూప్, ఇది డిమాండింగ్ గ్రేటర్ నాగాలిం కావాలి అని చెప్పి డిమాండ్ చేసే ఒక ఫ్యాక్షన్ అనమాట ఇది. సో K అంటే కప్లాంగ్ అని చెప్పి, అది మళ్ళీ 2 గ్రూపులుగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ NSCN-K అనే గ్రూపుకి చెందిన వాళ్ళు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ రావటం వల్ల ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ పబ్లిక్ని, అంటే ఒక పని పూర్తి చేసుకొని వర్క్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న ఒక గ్రూప్ మీద వీళ్ళు ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు అన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని ఫైర్ చేసి చనిపోవడం జరిగిందనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 20 మెంబర్స్ దాకా చనిపోయారు. ఓకే, సో ఇది మోన్ ఇన్సిడెంట్ నాగాల్యాండ్లో జరిగింది. సో అది మిస్యూజే అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాలోమ్ ఇన్సిడెంట్ మణిపూర్లో జరిగింది. ఇది ఇంకా ట్రాజిక్ ఇన్సిడెంట్ అనమాట. ఇదేంటంటే 2000లో ఇన్ ద ఇయర్ 2000 జరిగింది. 10 civilians అట్ ఎ బస్ స్టాప్ వర్ కిల్డ్ బై అస్సాం రైఫిల్స్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంది కదా. సో ఈ అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఏంటంటే బస్ స్టాప్లో నిలబడుకొని ఉన్న ఒక 10 మంది సివిలియన్స్ని చంపేశారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి అంటారనమాట.
సో ఈ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా ఇది 2000లో జరిగింది మణిపూర్లో. సో దీనికి వ్యతిరేకంగా ఇది జరిగిన తర్వాతనే మనకి ఐరోమ్ షర్మిల అంటారు కదా, సో షీ స్టార్టెడ్ ఏ హంగర్ స్ట్రైక్ ఫర్ కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ ఆఫ్స్పాని తీసేయాలి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే ఈమె హంగర్ స్ట్రైక్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఇన్సిడెంట్స్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ఆఫ్స్పా. సో ఈ ఆఫ్స్పా వల్ల సిగ్నిఫికెన్స్ ఉంది అండ్ దానివల్ల కొన్ని సెషనిస్ట్ మూమెంట్స్ వీటిని కంట్రోల్ చేయగలిగారు. బట్ చాలా క్రిటిసిజం కూడా ఉంది, హ్యూమన్ రైట్ వైలేషన్స్ అవుతున్నాయి ఇవన్నీ చెప్తున్నాము అండ్ కొన్ని కేసెస్ ఆఫ్ మిస్యూజ్ కూడా మనము చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే మనకి మణిపూర్లో మనకి రీసెంట్గా తెలుసు కదా మైటీ కుకీ కమ్యూనిటీస్ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏమంటున్నారంటే మణిపూర్లో కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో 6 months వరకు ఈ ఆఫ్స్పాని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్ ఉంది. సో దాని రిలేటెడ్ మనం ఆఫ్స్పా అండ్ దాని యొక్క స్పెషల్ పవర్స్ని డిస్కస్ చేసాం. యాక్చువల్గా మణిపూర్లో మనకి ఆఫ్స్పాని 1980 నుండి అమల్లో ఉందన్నమాట మణిపూర్లో. అండ్ స్టిల్ ఇప్పటి వరకు కంప్లీట్గా అదైతే ఎప్పుడు విత్డ్రా చేయలేదు మణిపూర్ విషయంలో. ఓకే, బికాజ్ అది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ ఏదో ఒక చోట డిస్టర్బ్డ్ ఏరియాగా అది ఉంటూనే ఉంది అండ్ అందులో ఆఫ్స్పా అమల్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్ ఏంటంటే టైమ్లెస్ క్వెస్ట్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఈ టైమ్లెస్ క్వెస్ట్ ఇట్ ఈస్ GS3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ కిందికి వస్తుందన్నమాట. ఇది టైమ్లెస్ క్వెస్ట్ అనేది ఏంటంటే ఇది OSIRIS-REX మిషన్ గురించి నాసా వాళ్ళది. సో ఈ OSIRIS మిషన్ ఏంటి అని అంటే నాసా వాళ్ళది ఇది. ఇట్ ఈజ్ దీన్ని ఎక్కడికి పంపిస్తున్నారు అంటే టు ఏ నియర్ అర్త్ ఆస్టరాయిడ్, అర్త్కి దగ్గరగా ఉన్న ఒక ఆస్ట్రాయిడ్, దాని పేరు బెన్ను. ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ మీదకి పంపించినటువంటి మిషన్ అన్నమాట ఇది. అసలు ఈ మిషన్ ఏంటి అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఒక కీవర్డ్ ఉంది, అదేంటంటే న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ నాసా అని చెప్పి. సో ఆ న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ నాసా అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో OSIRIS-REX అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ ఆస్ట్రాయిడ్ శాంపుల్ రిటర్న్ మిషన్ టు కలెక్ట్ అండ్ క్యారీ ఏ శాంపుల్ ఫ్రమ్ ఆస్ట్రాయిడ్ టు ఎర్త్ ఫర్ సైంటిఫిక్ స్టడీ. అంటే ఇదేంటంటే ఆస్ట్రాయిడ్ శాంపుల్ రిటర్న్ మిషన్ అంటే ఏంటంటే ఆస్ట్రాయిడ్లో ఉన్నటువంటి కొన్ని రెగోలిత్ అంటే కొన్ని అక్కడున్న మట్టి లేదా స్టోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసి ఆస్ట్రాయిడ్ నుండి అర్త్ మీదకి క్యారీ చేస్తున్నాము. ఫర్ వాట్ అంటే ఫర్ సైంటిఫిక్ స్టడీ. ఓకే, ఈ OSIRIS-REX అనేది ఒక యాక్రోనిమ్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. అదేంటి అంటే O అంటే ఆరిజిన్స్, SI యాక్చువల్గా SI అంటే స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, RI అంటే రీసోర్స్ ఐడెంటిఫికేషన్, S అంటే సెక్యూరిటీ, REX అంటే రెగోలిత్, R అంటే రెగోలిత్, EX అంటే ఎక్స్ప్లోరర్. సో ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రెగోలిత్, ఎక్స్ప్లోరర్ దీని ఫుల్ నేమ్ అనమాట. అండ్ యాక్చువల్గా ఇది లాంచ్ అయ్యిండేది వచ్చేసి 2016లో ఇది లాంచ్ అయ్యి ఎర్త్ మీద నుండి నాసా పంపిస్తే అది ఆస్ట్రాయిడ్ బెన్ను మీదకి చేరి అండ్ అక్కడున్న దాని శాంపిల్స్ని కొన్నింటిని కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి ఎర్త్ మీదకి ల్యాండ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆస్ట్రాయిడ్ శాంపుల్ రిటర్న్ మిషన్ అన్నాం కదా, సో మళ్ళీ ఇది తిరిగి ఎర్త్ మీదకి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటి ఈ బెన్ను దాంట్లో ఈ మిషన్లో ఏమేమి ఉంటాయంటే 5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కెమెరాస్, స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇట్లాంటివి. సో దాంట్లో ఒక రోబోటిక్ ఆర్మ్ కూడా ఉందన్నమాట. ఆ రోబోటిక్ ఆర్మ్ పేరు టాక్సామ్ అంటే టచ్ అండ్ గో, TAG అంటే టచ్ అండ్ గో, S అంటే శాంపుల్ అక్విజిషన్ మెకానిజం, SAM అంటే శాంపుల్ అక్విజిషన్ మెకానిజం. అంటే ఇది ఒక రోబోట్ అనమాట, ఒక రోబోటిక్ ఆర్మ్ దీనికి. సో ఇదేంటంటే ఆ రోబోట్ మనకి ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఆ క్యాప్సూల్లోకి వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టచ్ అండ్ గో శాంపుల్ అక్విజిషన్ మెకానిజం అనమాట. అసలు ఇది ఎందుకు మనం ఈ శాంపిల్స్ని తీసుకుంటున్నాము అంటే దీస్ శాంపిల్స్ ఆర్ యూజ్డ్ టు స్టడీ ద ఫార్మేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ అదర్ హ్యాబిటబుల్ ప్లానెట్స్. అంటే అర్త్ లాగా
మనుషులు నివసించదగ్గ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి అని ఒకటి, అండ్ సోలార్ సిస్టమ్ని స్టడీ చేయడానికి ఈ ఆస్ట్రాయిడ్ బెన్ను దగ్గర కలెక్ట్ చేసిన శాంపిల్స్ చాలా హెల్ప్ అవుతాయి, అందుకని చెప్పి ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది అని అంటున్నాము. దిస్ ఈజ్ OSIRIS-REX మిషన్ అనమాట. అసలు ఈ బెన్ను అనేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఈజిప్టియన్ డైటీ. ఓకే, ఒక ఈజిప్టియన్ దేవుడి పేరు మీద బెన్ను అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, మనకి ఇది ఆస్టరాయిడ్ అంటున్నాం కదా, ఆస్ట్రాయిడ్స్ 3 టైప్స్లో ఉంటాయన్నమాట. C టైప్, S టైప్, M టైప్ అని చెప్పి. C టైప్ అంటే కాండ్రాయిడ్ టైప్, అంటే ఇది ఈ C టైప్లో ఏంటంటే కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. S టైప్ అంటే స్టోనీ టైప్, అంటే స్టోన్స్ రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అండ్ M టైప్ అంటే మెటాలిక్ టైప్, ఇక్కడ నికెల్, ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇట్లా 3 కేటగిరీస్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్లో బెన్ను అనేది యాక్చువల్గా C టైప్. ఓకే, బెన్ను అనేది C టైప్ అంటే కాండ్రాయిడ్ టైప్. ఈ C టైప్లో మళ్ళీ సబ్ టైప్ B అని అంటామన్నమాట. సో C టైప్లో ఇది యాక్చువల్గా మేజర్ కేటగిరీ ఏంటంటే, ఇప్పుడు మనకి CSMలలో ఇది C టైప్. Cలో మళ్ళీ B అనేది ఒక సబ్ టైప్. ఎందుకు అట్లా B అని అంటాము అని అంటే, B టైప్ అని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ C టైప్ అంటే ఏంటని చూద్దాం. C టైప్ అంటే కాండ్రాయిడ్ అన్నాం కదా, ఇది కార్బనేషియస్ ఆస్ట్రాయిడ్, అంటే కార్బన్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది ఈ C టైప్లో ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్లలో. ఓకే, అండ్ మెజారిటీ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ C టైపే ఉంటాయి. ఎంత మెజారిటీ అంటే 75% ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా C టైప్లోనే ఉంటాయి. అండ్ దీంట్లో మళ్ళీ B అని ఎందుకు అంటున్నాము అని అంటే, దీన్ని చూడ్డానికి ఇది ఎట్లుంటుంది అంటే బ్లూ కలర్లో కనపడుతుంది, కాబట్టి దాన్ని B టైప్ అని అంటున్నాం అనమాట. ఓకే, సో B టైప్ ఆస్టరాయిడ్, అండ్ ఇట్ కంటైన్స్ కార్బన్ అండ్ అదర్ మినరల్స్ ఇన్ వెరీ హై క్వాంటిటీస్. కార్బన్, అదర్ మినరల్స్ ఈ పర్టికులర్ బెన్ను అనే దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్బనేషియస్ అంటున్నాం కదా, సో కాబట్టి కార్బన్ చాలా హై కంటెంట్ ఉంటుందన్నమాట. కార్బన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాజ్ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ హై, ద లైట్ ఆఫ్ ద సన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఈజ్ వెరీ లో. అంటే ఏంటి అంటే, మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చోట దాని యొక్క ఆల్బెడో తక్కువగా ఉంటుంది. ఓకే, వెరీ లోగా ఉంటుంది. కార్బన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. కార్బన్ ఎక్కువగా ఉంటే ఆ పర్టికులర్ దాని యొక్క ఆల్బెడో వచ్చేసి వెరీ లోగా ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, మనకి ఇక్కడ కార్బన్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది అని అంటున్నాం కదా. సో ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ దాని మీద పడే లైట్లో ఓన్లీ 4% ఆఫ్ ద లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ చేయగలదు. ఓకే, ఓన్లీ 4% ఆఫ్ ద లైట్ ఫాల్స్ ఆన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై ద ఆస్ట్రాయిడ్ బెన్ను బికాస్ ద కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మీద చూస్తే, ఇక్కడ ఎర్త్ ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది, 30% ఆఫ్ ద సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బికాస్ దాంతో కంపేర్ చేస్తే మన ఎర్త్ మీద ఉన్న కార్బన్ కంటెంట్ తక్కువ కాబట్టి మన ఆల్బెడో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆస్ట్రాయిడ్లో కార్బన్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆల్బెడో అంటే రిఫ్లెక్టింగ్ కెపాసిటీ అనమాట, అది చాలా లోగా ఉంటుంది. ఎంత లోగా ఉంటుంది, దాని మీద పడే లైట్లో ఓన్లీ 4% మాత్రమే అది రిఫ్లెక్ట్ బ్యాక్ చేయగలదన్నమాట, అంత లోగా ఉంటుంది. అండ్ సైంటిస్ట్ ఏమని బిలీవ్ చేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఫస్ట్ 10 మిలియన్ ఇయర్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మిలియన్ ఇయర్స్లో ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ ఫామ్ అయింది. సో కాబట్టి ఇప్పుడు దాని ఏజ్ ఎంత అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అయ్యి ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, బెన్ను హ్యాస్ నాట్ అండర్గాన్ డ్రాస్టిక్ చేంజెస్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్. అంత పెద్ద మార్పులకి ఇది గురి అవ్వలేదు. సో ఇట్ కంటైన్స్ కెమికల్స్, రాక్స్ డేటింగ్ బ్యాక్ టు ద బర్త్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ పుట్టినప్పుడు ఏ రాక్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి, పెద్దగా మార్పులేమీ జరగలేదు ఇందులో. కాబట్టి ఇప్పుడు వాటిని కనుక మనం సైంటిఫిక్గా స్టడీ చేయగలిగితే దెన్ మనకు సోలార్ సిస్టమ్ బర్త్ టైంలో ఉన్నటువంటి కెమికల్స్, రాక్స్ ఎట్లుంటాయి, ఏమి, ఇవన్నీ డీటెయిల్స్ తెలిసేది కదా. సో కాబట్టి ఈ ఆస్ట్రాయిడ్ శాంపుల్ రిటర్న్ మిషన్ని బెన్ను మీదకి పంపించడం జరిగిందనమాట, నాసా విత్ ద OSIRIS-REX మిషన్. అండ్
ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దిస్ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ బెన్ను, దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఇట్ మే స్ట్రైక్ ద అర్త్ బిట్వీన్ 2175 అండ్ 2199, అంటే నెక్స్ట్ సెంచురీలో ఈ బెన్ను ఆస్టరాయిడ్ అర్త్ని ఢీ కొట్టేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇది బెన్ను గురించి అండ్ OSIRIS మిషన్ గురించి. అయితే మనకి ఈ ఆర్టికల్లో ఏమని అంటున్నారంటే, న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ USA అని చెప్పి ఉంది. సో ఇట్లాంటిది మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ చూసుకోవాలి. న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రామ్ అనేది ఏ స్పేస్ ఏజెన్సీది? నాసాది. దీని కింద ఏమేమి ఉన్నాయి, దాంట్లో భాగంగా పంపించిన మిషన్స్ ఏవేవి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ హొరైజన్స్ అనేది మిషన్ టు ప్లూటో మీదకి పంపించిన మిషన్. సెకండ్ వన్ జూనో అంటే జూపిటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, జూపిటర్ మీదకి పంపించడం జరిగింది. ఫస్ట్దేమో ప్లూటో మీదకి, రెండోదేమో జూపిటర్ మీదకి. అండ్ ఈ జూనో వచ్చేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ సోలార్ పవర్డ్ స్పేస్ క్రాఫ్ట్ టు ఎక్స్ప్లోర్ ద అవుటర్ ప్లానెట్స్ మీదకి పంపించిన స్పేస్ క్రాఫ్ట్లలో సోలార్ పవర్తో రన్ అయినటువంటి ఫస్ట్ మిషన్ ఏదంటే జూనో. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మూడో దాంట్లో భాగంగానే ఈ OSIRIS-REx అనేది ఉంది టు బెన్ను ఆస్ట్రాయిడ్ కదా. సో ఇవి మూడు న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నటువంటి మిషన్స్. అండ్ ఇవి కాక ప్లాన్డ్ మిషన్స్ ఇంకేమేమి ఉన్నాయి, ఇంకేం ప్లాన్ చేయబోతున్నారు అంటే, ఒకటి డ్రాగన్ ఫ్లై, దాని పేరు డ్రాగన్ ఫ్లై అనేది దేని మీదకి పంపించబోతున్నారు అంటే, ఇది ఏంటి డ్రాగన్ ఫ్లై అంటే, ఇట్ ఈస్ అ మొబైల్ రోబోటిక్ రోటర్ క్రాఫ్ట్. ఓకే, స్పేస్ క్రాఫ్ట్ ఏంటిది, రోబోట్ అనమాట. దీన్ని దేని మీదకి పంపించబోతున్నారు? టైటాన్ మీదకి పంపించబోతున్నారు. టైటాన్ అంటే ఏంటి? సాటర్న్ యొక్క బిగ్గెస్ట్ మూన్ టైటాన్ కదా. సో సాటర్న్ ప్లానెట్ యొక్క బిగ్గెస్ట్ మూన్ అయినటువంటి టైటాన్ మీదకి రోబోటిక్ రోటర్ క్రాఫ్ట్ని పంపించబోయే మిషన్ పేరు డ్రాగన్ ఫ్లై. అండ్ ఇది కూడా న్యూ ఫ్రంటైర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ నాసాలో భాగంగా దీన్ని కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఓకే, సో ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ ప్లానింగ్ స్టేజ్ అనమాట. ఓకే, అండ్ ఈ మూడు వచ్చేసి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఏవేవి? న్యూ హొరైజన్స్ టు ప్లూటో, జూనో టు జూపిటర్ అండ్ OSIRIS-REx టు బెన్ను. ఇది శాంపిల్ రిటర్న్ని కూడా చేయడం జరిగింది అని చెప్పి, అది మనకి ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్స్ అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. ఇండియా ఏజింగ్ ఎల్డర్లీ టు మేక్ అప్ 20% ఆఫ్ ద పాపులేషన్ బై 2050 అని చెప్పి UNFPA రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని అసలు ఈ రిపోర్ట్, దాంట్లో ఉన్న కీ ఫైండింగ్స్ ఏంటి, అండ్ ఎల్డర్లీ పాపులేషన్కి సంబంధించిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. ఇది 2023 ఇండియా ఏజింగ్ రిపోర్ట్ పేరుతోటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే, ఇండియాలో ఎల్డర్లీ పాపులేషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతోంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ యొక్క మేజర్ ఫైండింగ్స్ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, పాపులేషన్ ఆఫ్ ద పీపుల్ అబౌవ్ 80 years ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై 279% బిట్వీన్ 2022 అండ్ 2050. 2022 నుండి 50 మధ్య 80 years దాటిన వాళ్ళ పాపులేషన్ 279% పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోందనమాట. ఓకే, 279% గ్రోత్ అంటే చాలా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉన్నట్టు, అంతే కదా. ఎల్డర్లీ పాపులేషన్ అది కూడా మళ్ళీ ఎంత ఏజ్ వాళ్ళు చూడండి, 80+ years, 60+ years కూడా కాదు, 80 years దాటిన వాళ్ళ నెంబర్ ఇంత పెరుగుతుంది అని చెప్పి 2022-50 మధ్య అని చెప్పి ఈ రిపోర్టు చెప్తోంది. అండ్ బై 2050 ఎంత పెరుగుతుంది అని అంటే 279% పెరిగితే ఏమవుతుంది అని అంటే, ప్రజెంట్ ఈ ఎల్డర్లీ పాపులేషన్ యొక్క షేర్ 2021కి గాను, ఓకే మనకు తెలిసిన ఫైండింగ్స్ 2021. సో 2021లో టోటల్ పాపులేషన్లో ఈ ఎల్డర్లీ పాపులేషన్ యొక్క షేర్ 10% మాత్రమే ఉంటే, ఓకే 2050కి వచ్చేసరికి వాళ్ళ యొక్క షేర్ 20% ఆఫ్ ద పాపులేషన్ అవుతుంది. అంటే మనకి ఒక 5% తక్కువ, 1/4 ఆఫ్ ద టోటల్ పాపులేషన్ కదా. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ అది. 20% ఆఫ్ ద టోటల్ పాపులేషన్గా మనకి ఎల్డర్లీ పాపులేషన్ ఉండబోతున్నారు బై ద ఇయర్ 2050 అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అండ్
దాంట్లో మోర్ దాన్ 40% ఆఫ్ ద ఎల్డర్లీ ఆర్ ఇన్ పూరెస్ట్ వెల్త్ క్వింటైల్ అండ్ ఇన్ దట్ 18% హ్యావ్ నో ఇన్కమ్. ఓకే, అంటే పూరెస్ట్ పీపుల్ ఉన్న ఎల్డర్లీలో కూడా మళ్ళీ 40% మంది ఎల్డర్ పీపుల్ చాలా పూరెస్ట్గా ఉన్నారు. వాళ్ళల్లో మళ్ళీ 18% మందికి అసలు ఇన్కమే లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఓకే, అంటే వాళ్ళ యొక్క లైక్ ఎకనామిక్ స్టేటస్ ఎట్లా ఉంది అంటే 40% మంది ఎల్డర్స్, అంటే 100 మంది ఎల్డర్ పీపుల్ ఉన్నారు అని అంటే వాళ్ళల్లో 40 మంది చాలా పూరెస్ట్గా ఉన్నారు. ఈ 40 మందిలో మళ్ళీ 18 మందికి అసలు ఇన్కమే లేదు అని చెప్పి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటున్నాం నెంబర్స్ని. ఓకే, సో ఇంతమంది పూర్ పాపులేషన్ ఉన్నారు ప్రస్తుతం అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అండ్ జెండర్ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అమాంగ్ ఎల్డర్లీ పాపులేషన్. ఎట్లా ఉన్నాయి అని అంటే ఎల్డర్లీ పాపులేషన్లో ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ మెన్. ఓకే, మెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంతకాలం ఎల్డర్లీ మెన్ బ్రతుకుతారు అనే దానికన్నా కూడా ఉమెన్ ఎక్కువ కాలం బ్రతికేదానికి అవకాశం ఉంది అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. దానివల్ల సెక్స్ రేషియో పెరిగింది. ఉమెన్ ఈజ్ టు మెన్ సెక్స్ రేషియో చెప్తాం కదా మనం. సో ఉమెన్ ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు ఎల్డర్లీ పీపుల్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ మెన్ అనమాట. అండ్ దాంట్లో మళ్ళీ ఇంటర్స్టేట్ వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్స్టేట్ వేరియేషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఒక స్టేట్లో ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ అదే ఇప్పుడు సపోజ్ ఏపీలో ఎల్డర్లీ పాపులేషన్ టోటల్ ఏపీ పాపులేషన్లో ఒక 5% మంది ఉన్నారు అని అంటే అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇట్ మే బీ అరౌండ్ 10%. సో ఇట్లా హ్యూజ్ ఇంటర్స్టేట్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట ఈ రిపోర్ట్లో ఉన్న ఫైండింగ్. అండ్ ఈ రిపోర్ట్ ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ ఏంటి అని అంటే ఇమీడియట్లీ అడ్రస్ ద ఫెమినైజేషన్ అండ్ రూరలైజేషన్ ఆఫ్ ఎల్డర్లీ. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మెన్ కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పి. సో ఈ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువగా ఫెమినైజ్ అవుతుంది, అంటే ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఓకే, ఎల్డర్ ఉమెన్ ఎక్కువగా ఉంటున్నారు అండ్ అది కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఎల్డర్ ఉమెన్ ఎక్కువగా ఉంటే ఇష్యూ ఏంటి? ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మెన్ కన్నా ఎక్కువగా ఉంటే ఎల్డర్ పాపులేషన్లో ప్రాబ్లం ఏంటి అంటే మెన్ ముందు చనిపోతే అంటే వైఫ్స్ విడోస్ ఉంటారు కదా, సో విడోస్ యొక్క నెంబర్ ఎక్కువ అవుతుంది అండ్ వాళ్ళు డిపెండెంట్స్గా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళ చిల్డ్రన్ మీద కానీ సో అట్లాంటి వాళ్ళ మీద డిపెండెంట్స్గా ఉండాల్సి వస్తుంది. ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది బికాజ్ వాళ్ళు ఎల్డర్లీ ఒకటి అండ్ ఉమెన్. సో విడోడ్ ఉమెన్స్ ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. సో వాళ్ళని అడ్రస్ చేయాలి ఇమీడియట్గా అని కూడా రికమెండేషన్ ఇస్తుంది రిపోర్ట్. అండ్ అంతేకాకుండా ఈ ఎల్డర్లీ పాపులేషన్లో అవేర్నెస్ లేదు అబౌట్ ద స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఆ అవేర్నెస్ని తీసుకొని రావాలి. ఇంకా రెగ్యులేటరీ మెజర్స్ టు ఓవర్సీ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని చెప్పి పెడుతున్నారు అండ్ బట్ వాటిల్లో ప్రాపర్ మెజర్స్ అనేవి తీసుకోవట్లేదు. అంటే హెల్త్ పరంగా కానివ్వండి, ఫుడ్, శానిటేషన్, క్లీన్ వాటర్ ఇట్లాంటివేవి ప్రాపర్గా మెజర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో. సో వాటిని వాటిని రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రాపర్ మెకానిజం అనేదాన్ని, ఒక ఫ్రేమ్వర్క్ని సెటప్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ రిపోర్ట్ రికమెండ్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్, గ్యాదరింగ్ క్రెడిబుల్ డేటా రిలేటెడ్ టు ఓల్డ్ ఏజ్ విల్ బి యూజ్డ్ ఫర్ బెటర్ పాలసీ ఫార్ములేషన్. సో వీళ్ళకి సంబంధించి క్రెడిబుల్ డేటాని గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్క ఎల్డర్లీ పీపుల్ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి కనుక్కొని సో దాన్ని బట్టి ఆ డేటాని మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా పాలసీస్ని ఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ రికమెండేషన్ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రిపోర్ట్ ఇంకా ఏం చెప్తోంది అని అంటే గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఇండియా యొక్క ఏజింగ్ పాపులేషన్ మీద ఎలా ఉంది అన్నది చెప్తోంది అనమాట. ఓకే, అంటే పర్టికులర్గా ఇండియాలో వయసు అయిపోతున్న వాళ్ళ మీద గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నది చూస్తే అది పాజిటివ్గా ఉంది యాజ్ వెల్ యాజ్ నెగిటివ్గా ఉంది. మనం రెండూ చూద్దాం. పాజిటివ్గా ఎలా ఉంది అని అంటే మనకి గ్లోబలైజేషన్ వల్ల ఏంటంటే హెల్త్ కేర్కి యాక్సెస్ పెరిగింది. ఓకే, హెల్త్ కేర్కి యాక్సెస్ బాగా పెరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లోబలైజేషన్ వల్ల కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దానివల్ల ఈ ఎల్డర్లీ పాపులేషన్ యొక్క సేవింగ్స్ కూడా పెరిగేదానికి చాలా అవకాశం ఉంది. ఇది పాజిటివ్గా చెప్పచ్చు.
అండ్ ఇంకోటి ఏంటంటే గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. దీంతో వీళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ పిల్లలతో కనెక్టెడ్గా ఉండగలుగుతున్నారు. సో ఇప్పుడు మనం వీడియో కాల్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఎక్కడున్నా కూడా వాళ్ళు కనెక్టెడ్గా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ పాజిటివ్ సైడ్ చూస్తున్నాం. ఓకే, వెరాస్ నెగిటివ్ సైడ్ చూస్తే ఏజీయిజం అనేది ఒక పెద్ద ఇష్యూ. ఏజీయిజం అంటే ఏంటంటే డీవాల్యూయింగ్ ద రోల్ ఆఫ్ ద ఎల్డర్లీ ఇన్ ద సొసైటీ. అంటే వీళ్ళు ఎల్డర్ పీపుల్ కదా, ముసలి వాళ్ళు అయిపోయారు. సో వీళ్ళు అసలు సొసైటీకి ఏం ఉపయోగం ఉంది, వీళ్ళతో ఎలాంటి వీళ్ళకి ఎలాంటి వాల్యూ లేదు అని చెప్పి వాళ్ళని డీగ్రేడ్ చేయడం, డీవాల్యూయింగ్ ద రోల్ ఆఫ్ ద ఎల్డర్లీ ఇన్ ద సొసైటీ, దాన్ని ఏజీయిజం అని అంటారనమాట. అదొక నెగిటివ్ థింగ్. అండ్ గ్లోబలైజేషన్ వల్లనే ఇక్కడ మనం ఏదైతే కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చాయి, దానివల్ల సేవింగ్స్ పెరిగాయి అని అంటున్నాము. ఇన్ ద సేమ్ వే కొంతవరకు జాబ్ లాసెస్ అవ్వడం వల్ల ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువైంది. ఓకే, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ కూడా ఈ ఎల్డర్లీ పాపులేషన్లో పెరిగింది డ్యూ టు జాబ్ లాసెస్. ఎందుకంటే ఈ మారుతున్న టెక్నాలజీకి వీళ్ళు అప్డేట్ అవ్వలేరు కదా, కొంచెం కష్టం కదా ఎల్డర్ పీపుల్ అవ్వడము. సో ఈ ఎల్డర్లీ పీపుల్ మారుతున్న టెక్నాలజీస్కి అప్డేట్ అవ్వలేకపోవడం వల్ల జాబ్ లాసెస్తో సఫర్ అయ్యారు. అండ్ దానివల్ల వాళ్ళ యొక్క ఎకనామిక్ సెక్యూరిటీ అనేది దెబ్బతినింది. అంటే ఈ ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువయింది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ రిజల్టెడ్ ఇన్ ఐసోలేషన్. గ్లోబలైజేషన్ వల్ల ఏంటి, ఫ్యామిలీ స్ట్రక్చర్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. లైక్ పిల్లలు ఒక చోట, పెద్దవాళ్ళు ఒక చోట, అంటే జాబ్ రీత్యా వేరే ఏరియాస్లో వేరే ఊళ్ళల్లో ఉండడము ఇట్లాంటివి అవుతున్నాయి కదా. సో ఫ్యామిలీ స్ట్రక్చర్స్లో విపరీతంగా మార్పులు రావడం వల్ల జనరల్గా ఏంటంటే పిల్లలు వేరే స్టేట్స్కి లేదా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడము, ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాల్సి రావడము. దీనివల్ల ఐసోలేటెడ్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ ఎవరు పట్టించుకోవట్లేదు, డెజర్టెడ్గా ఐసోలేటెడ్గా ఎల్డర్లీ పీపుల్ ఫీల్ అవుతున్నారు, మెంటల్ స్ట్రెస్కి ఎక్కువగా గురవుతున్నారు అని చెప్పి. సో ఇది నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియాస్ ఏజింగ్ అని చెప్పి చెప్పచ్చు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇవి కూడా గ్లోబలైజేషన్ ఇంపాక్టే. ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ తర్వాత పొల్యూషన్, ఇట్లాంటి వీటన్నిటి వల్ల హెల్త్ చాలా దెబ్బతింటోంది ఇన్ అమాంగ్ ఎల్డర్లీ పాపులేషన్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో ఇది గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ గురించి ఈ రిపోర్ట్ మాట్లాడుతున్నది. పాజిటివ్స్ చెప్పింది యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ కూడా చెప్పింది. అట్లాగే ఇప్పుడు మనం కొన్ని మెజర్స్ని చూద్దాం. ఏమేం మెజర్స్ తీసుకోవాలి ఎల్డర్లీ పాపులేషన్ పట్ల, గవర్నమెంట్ ఎట్లాంటి మెజర్స్ ఉండాలి అని అంటే, ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ లాగా మనము కర్ణాటక స్టేట్ది రాయొచ్చు. కర్ణాటక స్టేట్లో గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా స్టేట్స్లో ఉంది ఇట్లాంటిదే, తమిళనాడులో ఉంది అట్లా. సో ఇక్కడ గృహలక్ష్మి స్కీమ్ అంటే ఏంటంటే పర్ మంత్ 2000 రూపీస్ పే చేయడం జరుగుతుందన్నమాట. టు సపోర్ట్ ఉమెన్ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్. అంటే 2000 రూపాయలు ఎవరికి ఇస్తారు అని అంటే ఏ ఫ్యామిలీకి అయితే ఉమెన్ హెడ్గా ఉంటుందో, ఓకే, ఆ ఉమెన్ యొక్క అకౌంట్లోకి 2000 రూపీస్ పర్ మంత్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇందాక ఏమన్నాము, ఫెమినైజేషన్ ఎక్కువ అవుతుంది ఎల్డర్లీ పాపులేషన్లో. దానివల్ల ఏంటంటే ఈ విడో ఉమెన్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సో వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోతే వీళ్ళు చాలా ఇష్యూస్కి సఫర్ అవ్వాల్సి వస్తుంది అని అంటున్నాం కదా. సో అట్లాంటి దాన్ని ట్యాకిల్ చేయడం కోసము ఏంటంటే ఆ ఎల్డర్ ఉమెన్, అంటే ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్తూ ఆమె పేరు మీద కనుక అకౌంట్ ఉంటే ఆ ఉమెన్ పేరు మీద పర్ మంత్ 2000 రూపీస్ వేయడం జరుగుతుంది అండర్ గృహలక్ష్మి స్కీమ్ అనమాట. కర్ణాటక స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తోంది ఈ స్కీమ్ని. సో ఇట్లాంటి దానివల్ల ఏంటి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇండిపెండెంట్గా బ్రతికేదానికి, అంటే కొంచెం డిగ్నిఫైడ్గా బ్రతకచ్చు ఎల్డర్లీ ఉమెన్ అని చెప్పి చెప్తున్నాం. ఇది ఒక కేస్ స్టడీ లాగా మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడైనా. అండ్ నెక్స్ట్, ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, పర్టికులర్గా జీరియాట్రిక్ కేర్, మెంటల్ హెల్త్ సపోర్ట్. వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్కి, తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా ఈ ఐసోలేటెడ్ ఫీలింగ్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయని. సో ఆ విషయం ఆ పరంగా, తర్వాత కౌన్సిలింగ్స్ నిర్వహించడము వాళ్ళకి, ఇట్లాంటివి చేస్తూ వాళ్ళకి ఇంకా హెల్త్ కేర్కి యాక్సెస్ని పెంచాలి. అండ్ తర్వాత సోషల్ ఇంక్లూజన్, వాళ్ళని సొసైటీలో భాగంగా ఎక్కువగా పార్టిసిపేట్ చేసే విధంగా
త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఓల్డర్ ఉమెన్ ఇన్ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఏవైనా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని సొసైటీలో ఇంక్లూడ్ అయ్యేలాగా చేయడం. అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే సీనియర్ సిటిజన్ క్లబ్స్ పెట్టడము, వీటి ద్వారా సివిల్ సొసైటీ తోటి వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ పెరుగుతుందన్నమాట. అంటే వాళ్ళ కోసం అందరూ ఉన్నారు అన్న ఫీలింగ్, అండ్ వాళ్ళల్లో వాళ్ళు సీనియర్ సిటిజన్ క్లబ్స్ అంటే ఏంటి, సో వాళ్ళ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండే వాళ్ళే అందరూ ఒక చోట కలవడము, ఎంజాయ్ చేయడము ఇట్లాంటివి అవుతుంది. కాబట్టి కొంచెం వాళ్ళ హెల్త్ కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఇట్లాంటివి డెవలప్ అయ్యేదానికి సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ సిటీస్ కూడా ఎట్లా ఉండాలి అంటే ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్గా ఉండాలి. అంటే మన సిటీస్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదా పబ్లిక్ స్పేసెస్ అంటే పార్కులు ఇట్లాంటివి ఉంటాయి కదా, లేదా థియేటర్స్ కానీ ఏవైనా పబ్లిక్ స్పేసెస్ ఏవైనా సరే ఇవి ఎలా ఉండాలి అని అంటే ఈ ఏజ్డ్ వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువగా స్టెప్స్ ఎక్కి వెళ్ళలేరు, అలాంటివి ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ర్యాంప్స్ వాడడము, లేదంటే లిఫ్ట్ ఎస్కలేటర్ కాకుండా లిఫ్ట్ సౌకర్యం ఉండేలాగా చూసుకోవడము, తర్వాత ఈ పబ్లిక్ స్పేసెస్లో వాళ్ళకి అక్కడక్కడ కూర్చునేదానికి బెంచెస్ కానీ ఇట్లాంటివి వేయడము. ఇలా ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్గా మన సిటీస్ మారాల్సిన అవసరం ఉంది. సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువగా లైక్ బయట యాక్టివ్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అండ్ వాళ్ళ యొక్క స్ట్రెస్ని దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అని చెప్పి మనం మెషర్స్ కింద చెప్తున్నాం. అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి ఎల్డర్లీ పాపులేషన్ కోసము అంటే ఫస్ట్ వన్ వచ్చేసి NSAP అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అనమాట. ఎవరెవరికి ఇస్తారు ఈ పెన్షన్ని అంటే ఎల్డర్లీకి, విడోడ్ ఉమెన్, తర్వాత డిసేబుల్డ్ వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందికి వస్తుందన్నమాట. ఓకే, ఇదొకటి. అండ్ సెకండ్ వన్ PM వయోవందన యోజన. వయోవందన యోజన అని అంటే 60 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చే స్కీమ్ PM వయోవందన యోజన. థర్డ్ వన్ ఏంటంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన. రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది ఏంటి అని అంటే ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. దీంట్లో ఇది ఏం చేస్తుందంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఎల్డర్లీ పాపులేషన్కి వాళ్ళ ఏజ్ రిలేటెడ్ డిసెబిలిటీస్ కారణంగా ఏదైనా డిసేబుల్డ్ అయితే అంటే ఏజ్ కారణంగా డిసేబుల్డ్గా మారితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లైక్ ఏజ్ ఎక్కువైతే కొంచెం చెవులు సరిగ్గా వినపడకపోవడము ఇట్లాంటివి అవుతుంటాయి కదా, సో అలాంటివి ఏదన్నా జరిగాయనుకోండి, అప్పుడు బిలో పావర్టీ లైన్లో కనుక వాళ్ళు ఉంటే ఆ ఎల్డర్లీ పాపులేషన్కి వాళ్ళకు కావాల్సిన ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైజెస్ని ఇవ్వడం. అంటే ఇప్పుడు హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి చెవుల్లో మనం అవి పెట్టుకుంటారు కదా హియరింగ్ మెషిన్స్ అలాంటివి, సో అలాంటివి ఫ్రీగా ఇవ్వడము ఇట్లాంటివి అనమాట. కానీ ఓన్లీ ఫర్ BPL అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న ఎల్డర్లీ పాపులేషన్కి అండర్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద ఈ పని చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అండ్ నెక్స్ట్ సేక్రెడ్ పోర్టల్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఏ మినిస్ట్రీల కిందకి వస్తాయన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, జనరల్గా వీళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. సేక్రెడ్ పోర్టల్ అనే పోర్టల్ ఏంటి, దేనికోసం ఇది అని అంటే ఎవరైతే 60 years దాటారో, 60 years దాటిన వాళ్ళందరినీ ఎల్డర్ అంటాం కదా, సో ఈ 60 years దాటిన సిటిజన్స్ దే కెన్ రిజిస్టర్ ఇన్ దిస్ పోర్టల్ టు ఫైండ్ జాబ్స్ దట్ సూట్ దేర్ నీడ్స్. అంటే వాళ్ళకి సూట్ అయ్యే జాబ్స్ని ఆ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. సో వాటిని చెక్ చేసుకోవచ్చు, వాటిని మ్యాప్ చేస్తారనమాట. సో 60 years దాటిన వాళ్ళందరూ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన జాబ్స్ని వాళ్ళు వెతుక్కోవచ్చు అండర్ సేక్రెడ్ పోర్టల్. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ ఎల్డర్ లైన్ అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ దేనికంటే పెన్షన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదంటే మెడికల్ పరంగా ఏదైనా సలహాలు కావాలన్నా, లేదంటే ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా ఉంటుంటాయి కదా, లైక్ ఏదైనా ఆస్తి పంపకాలు ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. బేసిక్గా ఎల్డర్ పీపుల్ ఇట్లాంటి వాటితో ఎక్కువ సఫర్ అవుతుంటారు. సో పెన్షన్ లేదా మెడికల్ లేదా లీగల్ రిలేటెడ్ ఆర్ ఈవెన్ ఇమోషనల్ సపోర్ట్ని కూడా ఇవ్వడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఎల్డర్ లైన్ అన్న పేరుతోటి పిలుస్తారు. సో ఇవి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఫర్ ఎల్డర్లీ పాపులేషన్ అనమాట. అయితే మనం ఇక్కడ ఏమని చెప్పాలి, ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ వీళ్ళకి సంబంధించి మనం ఏం వాడాలి అని అంటే, మనకి ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మనము ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం కదా. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటాం. అంటే
16 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి 64 ఇయర్స్ మధ్య 15 to 64 ఇయర్స్ మధ్య ఉన్న పాపులేషన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాము. ఎందుకు అని అంటే వీళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కాబట్టి. ఓకే, అలా 15 కన్నా తక్కువ, ఓకే, లెస్ దాన్ 15 ఇయర్స్ ఏజ్ అంటే 0 to 14 ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్న పిల్లల్ని అండ్ గ్రేటర్ దాన్ 64 ఇయర్స్ అంటే 65 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళని ఏమని అంటారు అని అంటే డెమోగ్రఫిక్ అవుట్లయర్స్ అని చెప్పి అంటారు. అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్లోకి రాని వాళ్ళు అవుట్లయర్స్ అని చెప్పి పిలుస్తారు. కానీ అవుట్లయర్స్ అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ 0 to 14 ఇయర్స్ చిల్డ్రన్ కూడా. అయితే ఇక్కడ మనం రాయాల్సింది ఈ ఎల్డర్లీ పాపులేషన్ డెమోగ్రఫిక్ అవుట్లయర్ కేటగిరీ కిందికి వస్తారు. కానీ వీళ్ళని మనము బర్డన్గా చూడకూడదు అన్న పాయింట్ని మనం ఆన్సర్లో మెన్షన్ చేసి రాయాలన్నమాట. ఓకే, బర్డన్గా చూడకుండా గవర్నమెంట్ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని చెప్పి చూసాము. అండ్ ఈ పర్టికులర్గా ఈ UNFPA ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియాస్ ఏజింగ్ పాపులేషన్ అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వన్. ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే. ఇది కూడా మళ్ళీ GS2 కిందికే GS3 కిందికే వస్తుంది. ఇది క్వాంటమ్ కంప్యూటర్, హౌ కెన్ ఎ క్వాంటమ్ కంప్యూటర్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ సుపీరియర్ అని చెప్పి. యాక్చువల్గా ఈ ఆర్టికల్ అంత అవసరం లేదు మనకి. దీన్ని బేస్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అండ్ దానికి మన అప్రోచ్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ కీ టు ఫ్యూచర్ హోల్డ్స్ సెవరల్ అప్లికేషన్స్ డిస్కస్ అని చెప్పి అంటున్నాము. దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దీనికి మన అప్రోచ్ ఏంటి అని అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కీ టు ఫ్యూచర్, ఇట్ హోల్డ్స్ సెవరల్ అప్లికేషన్స్. ఏంటంటే అప్లికేషన్స్, డైరెక్ట్ క్వశ్చన్ కదా ఇది. సో ఏమేం రాయాలి మనము అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటని ఫస్ట్ రాయాలి, ఆ తర్వాత డైరెక్ట్లీ అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫైనల్లీ కన్క్లూషన్ కదా. సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? జనరల్గా కన్వెన్షనల్ కంప్యూటర్స్ అంటే మామూలుగా మన దగ్గర ఉన్న కంప్యూటర్స్, అన్లైక్ కన్వెన్షనల్ కంప్యూటర్స్, అన్లైక్ అంటే వాటిలాగా కాకుండా, విచ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ బిట్స్ దట్ ఈజ్ వన్స్ ఆర్ జీరోస్, క్వాంటమ్ కంప్యూటర్స్ కంప్యూట్ ఇన్ క్యూబిట్స్. ఓకే, అంటే మామూలు కన్వెన్షనల్ కంప్యూటర్స్ ఏవైనా ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయి? బిట్లల్లో ప్రాసెస్ చేస్తాయి. అంటే 1 0 1 1 0 ఇట్లా ప్రాసెస్ చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్. కానీ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రము ఇట్లా బిట్లలాగా కాకుండా క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ అంటాము, దాన్ని క్యూబిట్స్ అని అంటారు. సో క్యూబిట్స్లో ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏంటి అంటే ఫస్ట్ చూద్దాము. దే ఎక్స్ప్లాయిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది అనమాట ఇది. దట్ ఈస్ హౌ ఎ మ్యాటర్ బిహేవ్స్ ఆన్ అటామిక్ స్కేల్. అటామిక్ స్కేల్లో ఒక మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేదే క్వాంటమ్ మెకానిక్స్. ఆ క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటర్. ఆ ప్రాసెస్ని మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అని అంటాము. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒకసారి 1 ఆ తర్వాత 0 లేదా 1 ఆ తర్వాత 0 లేదా 1 ఇట్లా కదా వెళ్తుంది కన్వెన్షనల్ కంప్యూటర్ అయితే. కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అని అంటే దే ప్రాసెస్ 1 and 0 సైమల్టేనియస్లీ. అంటే 1 0 ఒకటేసారి ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అని అంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటాము. అంటే ఒకదాని మీద ఒకటేసారిగా 2, దాన్ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇట్లా క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఉంటుంది కాబట్టే యాజ్ దే ప్రాసెస్ 1 and 0 సైమల్టేనియస్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ క్వాంటమ్ సూపర్ పొజిషన్, దే విల్ హ్యావ్, దే అంటే ఏంటి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ విల్ హ్యావ్ అల్ట్రా ఫాస్ట్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్. వీటి స్పీడ్ అనేది చాలా అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. కన్వెన్షనల్ కంప్యూటర్ ఏమో ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేస్తే, ఈ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి రెండింటిని ఒకటేసారిగా ప్రాసెస్ చేస్తుంది. దీన్ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఇట్లా అంటామన్నమాట. సో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటాము. 2 అట్ ఏ టైం ప్రాసెస్ అవుతుంది కాబట్టే దాని కంప్యూటింగ్ స్పీడ్ కూడా చాలా అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. సో దానివల్ల ఇట్ హ్యాస్ సెవరల్ స్ట్రాటజిక్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ అడ్వాంటేజెస్ అని చెప్పి, అంటే ఇక్కడే మనం ఒక కనెక్షన్ ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ దానికి. సో మన సైడ్ హెడ్డింగ్ ఏంటి ఇప్పుడు? అప్లికేషన్స్. దేనికి వాడతాం దీన్ని అంటే సెక్యూర్డ్ కమ్యూనికేషన్ కోసం వాడతాము,
అంటే ఎక్కడెక్కడ వాడచ్చు, మనకి గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ ఉంది, షార్ నుండి పైన శాటిలైట్స్కి ఆదిత్య L1 మనం పంపించాక ఆదిత్య L1 తోటో లేదంటే చంద్రయాన్ 3 తోటో మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే ఒక సెక్యూర్డ్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పి దీన్ని వాడచ్చు. లేదా ఈవెన్ ఫర్ మిలిటరీ పర్పస్లో సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ చాలా అవసరం పడుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ కోసం ఇట్లాంటి వాటిల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ మనము ఈ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ డిజాస్టర్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే లైక్ ఈ డిజాస్టర్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ కానీ లేదంటే సునామీస్ కానీ ఇట్లాంటివి వస్తాయి అని చెప్పే ఆ ప్రిడిక్టబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ శాటిలైట్స్. ఆ ప్రిడిక్టబిలిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా అక్యురేట్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైమింగ్స్తో సహా ఏది ఎక్కడుంది, ఎప్పుడు దాటుతుంది, ఏమొస్తుంది, ఎర్త్క్వేక్ ఏం జరుగుతుంది, ఇట్లాంటివంతా ఎగ్జాక్ట్గా ఇంకా మోర్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతాము విత్ ద హెల్ప్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఎందుకంటే డేటా అనేది అంత ప్రాపర్గా స్ట్రీమ్లైన్ అయి ఉంటుంది రిగార్డింగ్ క్లైమేట్ చేంజ్ తోటి ఈ డేటాని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అండ్ దాని మూలాన వస్తున్నటువంటి డిజాస్టర్స్ వాటి యొక్క ప్రిడిక్టబిలిటీ అనేది మనము చాలా బాగా చెప్పచ్చు విత్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ మనకి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి రిగార్డింగ్ గ్రావిటీ కానీ లేదంటే బ్లాక్ హోల్ ఇట్లాంటి వాటికి సంబంధించి మనకి ఇంకా సమాధానాలు దొరకని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి సైన్స్లో. సో అట్లాంటి వాటికి ఆన్సర్స్ కావాలి అని అంటే ఈ టెక్నాలజీ విల్ హెల్ప్ ఎ లాట్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ కానీ ఫుడ్ టెక్నాలజీ, తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇది అల్ట్రా ఫాస్ట్గా అవుతుంది అని అంటున్నాం కదా. సో వీటన్నిటి ద్వారా మనం వేస్టేజ్ని తగ్గించగలుగుతాము. సో సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లేస్ ఏ కీ రోల్. అండ్ నెక్స్ట్ ఇట్ ఆగ్మెంట్స్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ మనకి చాలా ఉన్నాయి కదా, లైక్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ ఇట్లాంటివి, రోబోటిక్స్ ఇట్లాంటివి. సో వీటన్నిటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకే, సో కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ లెవరేజింగ్ దీస్ టెక్నాలజీస్ ఇన్ ఎ మోర్ ఎఫిషియంట్ వే. వీటిని మనం ఆల్రెడీ వాడుతున్నాము. క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక వీటికి తోడైతే ఇంకా ఎఫెక్టివ్గా వీటిని మనం లెవరేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఏం చేస్తోంది అంటే రియలైజింగ్ ఆల్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ NMQT అండ్ A అంటే నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని కింద ఏంటంటే గవర్నమెంట్ సీక్స్ టు ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ మ్యాసివ్ స్కేల్. అంటే నెంబర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇండియా తయారు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ని సీక్ చేస్తోంది అండర్ దిస్ మిషన్ అని చెప్పి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క అప్లికేషన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. క్వశ్చన్ అదే కదా, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ కీ టు ఫ్యూచర్ హోల్డ్ సెవరల్ అప్లికేషన్స్. డిస్కస్ అన్నప్పుడు సింపుల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో రాసాము అండ్ దాని యొక్క అప్లికేషన్స్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో, సైంటిఫిక్ రీసెర్చ్లో, తర్వాత ఆగ్మెంటింగ్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్లో ఎట్లాంటి అప్లికేషన్స్ ఉంటాయి అన్నది ఇక్కడ మీకు రఫ్గా స్కెచ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని డెవలప్ చేసుకుంటే మీకు ప్రాపర్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. LTX క్లాసెస్ ఫర్ UPSC మెయిన్స్ దట్ ఇంక్లూడ్స్ 30 సెక్షనల్ టెస్ట్స్ కవరింగ్ ఎస్ఏ అండ్ జనరల్ స్టడీస్ ఎస్ఏ అన్నీ కలిపి మీకు 30 సెక్షనల్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. దీని యాక్చువల్గా ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ మీకు ఈ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈ టెస్ట్ సిరీస్కి ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ షెడ్యూల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, ఆర్ ఎల్స్ మీరు LTXclasses.com వెబ్సైట్ని కనుక విజిట్ చేసినట్టయితే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామే కాకుండా మిగతా LTX కండక్ట్ చేస్తున్న మిగతా ప్రోగ్రామ్స్ అన్నిటి గురించిన డీటెయిల్స్ అందులో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.